ఇటువంటి పిల్లలపై కల్పం కల్పం మచ్చ అంటుకుంటుంది. ఇటువంటి పిల్లలపై కల్పం కల్పం మచ్చ పడుతుంది. ఇటువంటి వారు फिर अंत में बहुत पछताना पड़ेगा. తర్వాత అంతిమంలో చాలా పశ్చాత్తాపడతారు. ఇటువంటి వారు మరలా అంతిమంలో చాలా పశ్చాత్తాపడతారు. वो अपने को घाटा डालते हैं. వారు తమను తాము నష్టపరుచుకుంటారు. వారు తమను తాము నష్టపరుచుకుంటారు. గీత్ ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. ఈ రోజుల్లో మనుషులు అంధకారంలో ఉన్నారు. ఓం శాంతి. बच्चे जानते हैं कि बेहद का बाप जिनको हेवनली गॉड फादर कहा जाता है वो सबका बाप है. वो बच्चों को सम्मुख बैठ समझाते हैं. बाप तो सभी बच्चों को इन नयनों से देखते हैं. उनको बच्चों को देखने के लिए दिव्य दृष्टि की दरकार नहीं. बाप जानते हैं परमधाम से बच्चों के पास आया हुआ हूँ. ये बच्चे भी यहाँ देहदारी बन पाठ बजा रहे हैं. इन बच्चों को सम्मुख बैठ पढ़ाता. बच्चे भी जानते हैं बेहद का बाप जो स्वर्ग की स्थापना करने वाला है वो फिर से हमको भक्ति मार्ग का धक्के से छुड़ाए हमारे ज्योति जगा रहे हैं. सभी सेंटर्स के बच्चे समझते हैं कि अब हम ईश्वरीय कुल के व ब्राह्मण कुल के हैं. सृष्टि का रचता कहा जाता है परमपिता परमात्मा को. బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి, ఆయనే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. ఆయన అందరి యొక్క తండ్రి. ఆయన వచ్చి పిల్లల ఎదురుగా కూర్చొని అర్థం చేస్తున్నారు. తండ్రి అయితే పిల్లలందరినీ ఈ కళ్ళ ద్వారా చూస్తున్నారు. నాకు పిల్లల్ని చూడటం కోసం దివ్య దృష్టి యొక్క అవసరం లేదు. బాబాకు తెలుసు పరంధామం నుండి పిల్లల దగ్గరకు నేను వచ్చున్నాను. ఇది పిల్లలు కూడా ఇక్కడ దేహదారిగా ఈ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని సమ్ముఖంగా కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నాను. మీరు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి. ఎవరైతే స్వర్గం యొక్క స్థాపన చేసిన వారు ఉన్నారో వారు మరలా మనకి భక్తి మార్గం యొక్క ఎదురు దెబ్బల నుండి విడిపించి మన యొక్క జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. అన్ని సెంటర్స్ యొక్క పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మేము ఈశ్వరీయ కులానికి లేదా బ్రాహ్మణ కులానికి చెందినవారు. సృష్టి చక్రం యొక్క రచయిత అని పరంపిత పరమాత్మకే చెప్తారు. ఆయన సృష్టిని ఎలా రచిస్తారు అది కూర్చోబెట్టి బాబా మనకి ఇప్పుడు అర్థం చేస్తున్నారు. పిల్లలు మీరు తెలుసుకున్నారు తల్లి తండ్రి లేకుండా ఎప్పుడు కూడా సృష్టి యొక్క రచన రచించటం జరగదు. ऐसे नहीं कहेंगे पिता द्वारा सृष्टि रची जाते हैं नहीं. అలా అని తండ్రి ద్వారానే సృష్టి రచింపబడుతుంది అనడానికి కూడా లేదు. गाया भी जाता है तो मात पिता ये मात पिता सृष्टि रचकर फिर उन्हों को लायक बनाते हैं. ये बड़ी खूबी है. ऐसे तो नहीं ऊपर से देवताएं आकर धर्म स्थापन करेंगे. जैसे क्राइस्ट क्रिश्चियन धर्म की स्थापना करते हैं तो क्राइस्ट को भी क्रिश्चियन लोग फादर कहते हैं. अगर फादर है तो मदर भी जरूर चाहिए. उन्होंने मदर रखा है मेरी को. अब मेरी कौन थी? क्राइस्ट की नई आत्मा ने आकर तन में प्रवेश किया तो जिसमें प्रवेश किया उसके मुख से प्रजा रची. वो तो हो गए क्रिश्चियन. ये भी समझाया गया है कि नई आत्मा जो ऊपर से आती है उनका ऐसा कोई नए कर्म नहीं है जो दुख भोगे. पवित्र आत्मा आते हैं जैसे परमपिता परमात्मा कभी दुख नहीं भोग सकता. दुख अथवा गाली आदि सब इस साकार को देते हैं. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు తల్లి తండ్రి లేకుండా ఎప్పుడు సృష్టిని రచించటం అనేది జరగదు. గాయనం కూడా ఉంది కదా, నీవే తల్లి
తండ్రి అని. అయితే తల్లి తండ్రి సృష్టిని రచించి ఆ సృష్టికి వెళ్ళేందుకు మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. ఇది చాలా మంచి విశేషత అన్నారు బాబా. పైనుండి దేవతలు వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారనైతే కాదు. ఎలా అయితే క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మరి క్రైస్ట్ను కూడా క్రిస్టియన్స్ ఏమంటారంటే ఫాదర్, తండ్రి అని అంటారు. ఒకవేళ ఫాదర్ ఉంటే మదర్ తప్పకుండా కావాలి. వాళ్ళందుకే మదర్గా మేరీ మాతని పెట్టారు. మరి మేరీ ఎవరు? క్రైస్తు యొక్క కొత్త ఆత్మ ఎప్పుడైతే వచ్చి తనువులోకి ప్రవేశించిందో, ఎందులోకైతే ప్రవేశించిందో వారి యొక్క ముఖం ద్వారానే ప్రజల్ని రచించటం జరిగింది. వారే ఏమంటారు? క్రిస్టియన్స్ అని చెప్తారు. అయితే ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. కొత్త ఆత్మ ఎప్పుడైతే పరంధామం నుండి కిందకు వస్తుందో వారు దుఃఖం అనుభవించేటటువంటి కర్మ అప్పుడే చేయరు. అయితే బాబా అంటున్న పవిత్రమైనటువంటి ఆత్మ పైనుండి కిందకి వస్తుంది. ఎలా అయితే పరంపిత పరమాత్మ ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించరో, దుఃఖం లేదా నిందలు ఇవన్నీ కూడా ఈ సాకారానికే అందుతాయి అంటున్నారు బాబా. तो क्राइस्ट को भी जब क्राइस्ट क्रॉस पर चढ़ाया तो जरूर जिस तन में क्राइस्ट की आत्मा ने प्रवेश किया उसने ये दुख सहन किया. అదే విధంగా క్రైస్తు యొక్క ఆత్మ ఏ తనువులోకైతే వచ్చిందో ఆ తనువుకే ఈ దుఃఖాన్ని సహించటం అనేది జరుగుతుంది. అంటే సిలువు పైన ఎక్కించినప్పుడు ఏదైతే దుఃఖాన్ని అనుభవించిందో ఆ క్రైస్తు ఆత్మ ఉన్నటువంటి శరీరం అనుభవించింది అంటున్నారు బాబా. क्राइस्ट के ऊपर क्राइस्ट की प्योर सोल तो दुख नहीं सहन कर सकते. క్రైస్తు ఏదైతే ఉందో పవిత్రమైనటువంటి ఆత్మ అది దుఃఖాన్ని అనుభవించదు. दिखाते हैं मेरी कुमारी थी उनसे क्राइस्त पैदा हुआ. ये सब शास्त्रों से उठाया है. दिखाया है ना, कुंती कन्या थी उनसे कर्ण पैदा हुआ. अब ये दिव्य दृष्टि की बात है, परंतु उन्होंने फिर कॉपी कर दिया. तो जैसे ये ब्रह्मा मदर है, मुख द्वारा बच्चा पैदा कर फिर संभालने के लिए मम्मा को दे दिया. तो क्राइस्ट का भी ऐसे है. क्राइस्ट ने प्रवेश कर धर्म की स्थापना की. उनको कहेंगे क्राइस्ट की मुखवंशावली भाई और बहन. क्रिश्चियन का प्रजापिता हो गया क्राइस्ट. जिसमें प्रवेश कर बच्चे पैदा किया वो हो गई माता. फिर संभालने लिए दिया मेरी को. అయితే బాబా అంటున్నారు క్రైస్తు యొక్క ప్యూర్ సోల్ దుఃఖాన్ని అయితే సహించదు. అయితే బాబా అంటున్నారు మరి క్రైస్తు ఏమయ్యారంటే ఫాదర్ అయ్యారు. మరి తల్లి ఎక్కడి నుండి తీసుకొస్తారు? అందుకే బాబా అంటున్నారు మేరీని తల్లిగా తయారు చేశారు. చూపిస్తారు కదా మేరీ కుమారి, కానీ క్రైస్తును జన్మనిచ్చారు. ఇవన్నీ శాస్త్రాల నుండి తీసుకున్నారు. చూపిస్తారు కదా శాస్త్రాల్లో కూడా కుంతీదేవి కన్య ఒక మంత్రాన్ని జపించటం వల్ల కర్ణుడు జన్మను తీసుకున్నారు అని. అది దివ్య దృష్టి యొక్క విషయం, కానీ వాళ్ళు కాపీ చేశారు. అయితే బాబా అంటున్నారు ఎలా అయితే ఇక్కడ బ్రహ్మ ఏమయ్యారు? తల్లయ్యారు. అంటే బ్రహ్మ యొక్క శరీరంలోకి శివబాబా వచ్చారు. అంటే శివబాబా ఇందులోకి ప్రవేశించారు. శివబాబా తండ్రి అయ్యారు. బ్రహ్మ నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని అందరిచ్చే బ్రాహ్మణ్ణి రచించారు కాబట్టి బ్రహ్మ తల్లయ్యారు. తర్వాత అందరినీ సంభాలించడం కోసం ఎవరిని పెట్టారు? మా అమ్మని ఇవ్వటం జరిగింది. అలాగే క్రైస్తు యొక్క సోలు ఏ శరీరంలోకి వచ్చిందో ఆ శరీరం ఏమైందంటే బ్రహ్మ, అంటే వాళ్ళకి తల్లి జన్మనివ్వటం కోసం. అయితే మేరీకి సంభాలించటం కోసం నిమిత్తంగా పెట్టారు అన్నారు బాబా. అయితే క్రిస్టియన్ కి ప్రజాపిత ఏమయ్యారు? క్రైస్తు అయ్యారు అన్నారు బాబా. అయితే ఎవరిలోకైతే ప్రవేశించి పిల్లల్ని జన్మనిచ్చారో అది తల్లి అయ్యారు అన్నారు. అయితే ఉన్హోనే మేరీకు మదర్ సమజ్ లియా. అందుకే మేరీ మాత్రం వాళ్ళు ఏమన్నారు? తల్లని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే సంభాలించటం కోసం మేరీని నిమిత్తంగా పెట్టారు అన్నారు బాబా. యహ తో బాప్ कहते हैं मैंने इनमें प्रवेश कर मुख संतान रचता हूँ, तो उसमें ये मम्मा भी मुख संतान ठहरे. यह डिटेल समझने की बात. ఇక్కడ కూడా
బాబా అంటున్నారు, నేను ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఈ నోటి ద్వారా సంతానాన్ని రచిస్తాను. అయితే ఇందులో మమ్మ కూడా ముఖ సంతానమే కదా మరి. ఇవి డీటెయిల్ గా అర్థం చేసుకునేటటువంటి విషయాలు. ఇంకొక విషయం बाबा अर्थम చేస్తున్నారు, आज एक पार्टी आबू में आने वाली है, वेजिटेरियन का प्रचार करने, तो उनको समझाना है बेहद का बाप अब देवी देवता धर्म की स्थापना कर रहे हैं जो पक्के वेजिटेरियन थे, और कोई भी धर्म इतना वेजिटेरियन होता नहीं है। अभी ये सुनेंगे कि वैष्णव बनने में कितना फायदे हैं, परंतु सब तो बन नहीं सकते क्योंकि बहुत हीरे हुए हैं, आदत पड़ी हुई है, छोड़ना बड़ा मुश्किल है। परंतु इस पर समझाना है कि बेहद के बाप ने जो हेवन स्थापन किया है उसमें सभी वैष्णव अर्थात विष्णु के वंशावली थे, देवताएं बिल्कुल वॉइसलेस थे। आजकल के वेजिटेरियन तो विशिष्ट है। क्राइस्ट से 3000 वर्ष पहले भारत हेवन था, तो ऐसे ऐसे समझाना है। तुम बच्चों के बगैर ऐसा कोई मनुष्य नहीं जिसको मालूम हो कि स्वर्ग क्या चीज है। అయితే బాబా అంటున్నారు, బాబా అర్థం చేస్తున్నారు, ఈ రోజు ఆబుకి ఒక పార్టీ వచ్చేది ఉంది, అది వెజిటేరియన్ ని ప్రచారం చేసేటటువంటి పార్టీ అన్నమాట. వాళ్ళకి ఏమని అర్థం చేయించాలంటే అనంతమైన తండ్రి ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపనని చేస్తూ ఉన్నారు. అందులో పక్కా వెజిటేరియన్ గా ఉండేవారు, ఏదైతే దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు. మొన్న ఈ మధ్యన చెప్పారు కదా బాబా, వెజిటేరియన్ అంటే డబల్ అహింస, పరమ ధర్మ కలిగిన వారు. ఆరు ఇంకే ధర్మంలో కూడా ఇంత వెజిటేరియన్ అనేది ఉండదు. అయితే ఇప్పుడు వాళ్ళు విన్నట్లయితే వైష్ణవులుగా అవడంలో ఎంత లాభం ఉందో అర్థమవుతుంది వాళ్ళకి. కానీ అవ్వటం చాలా కష్టం అని అనుకుంటారు, ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు కదా, విడిచిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. కానీ దీనిపై కూడా మీరు అర్థం చేయించాలి, అనంతమైన తండ్రి ఎవరైతే స్వర్గాన్ని స్థాపన చేశారు అందులో అందరూ వైష్ణవులే, ఆ స్వర్గంలో ఉండే వాళ్ళందరూ వైష్ణవులే, అంటే విష్ణువు యొక్క వంశావళిగా ఉండేవారు. దేవతలు అంటేనే పూర్తిగా అహింసకులు అని చెప్పాలి. ఈ రోజుల్లో వెజిటేరియన్స్ కూడా విషంకి లోనై ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తుకి 3000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం సంపూర్ణ పవిత్రంగా హెవెన్ గా ఉండేది. అయితే బాబా అంటున్నారు, ఇలా అర్థం చేయించాను పిల్లలు, మీరు తప్పించి ఎవరికి కూడా తెలియదు స్వర్గం అంటే అసలు ఏంటి అంతే. కబ్ స్థాపన హువా, ఎప్పుడు స్థాపన అయింది, వహ కౌన్ రాజ్య కర్తే హై, అక్కడ ఎవరు రాజ్యం చేశారు. लक्ष्मी नारायण के मंदिर में बस जाते हैं, बाबा भी जाते थे, परंतु ये नहीं जानते कि स्वर्ग में इन्हों की राजधानी होती है। सिर्फ महिमा गाते हैं परंतु उन्हों को किसने राज्य दिया कुछ भी पता नहीं। अब तक बहुत मंदिर बनाते हैं क्योंकि समझते हैं लक्ष्मी ने धन दिया, इसलिए दीपमाला पर व्यापारी लोग लक्ष्मी की पूजा करते हैं। इन मंदिर बनाने वालों को भी समझाना चाहिए, जैसे फॉरेनर्स आते हैं तो उनको भारत की महिमा बतानी चाहिए कि क्राइस्ट से 3000 वर्ष पहले भारत ऐसा वेजिटेरियन था, ऐसा कोई हो नहीं सकता। అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఎప్పుడు ఈ స్వర్గం స్థాపన అయింది, ఎవరు రాజ్యం చేశారు. లక్ష్మీనారాయణ మందిరంలో భలే వెళ్తారు, ఈ బ్రహ్మ బాబా కూడా వెళ్తూ ఉండేవారు ఇందులోకి రాకముందు. కానీ ఈ విషయం తెలియదు, స్వర్గంలో వీరి యొక్క రాజధాని ఒకప్పుడు ఇదే భారతదేశంలో ఉండేది అని చెప్పి కేవలం మహిమ పాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరు రాజ్యం ఇచ్చారు అన్నది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు చాలా మందిరాన్ని తయారు చేశారు, ఎందుకంటే అనుకుంటున్నారు లక్ష్మియే ధనాన్ని ఇస్తుంది. అందుకే దీపావళి రోజున సేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ష్మిని పూజిస్తారు. మందిరాన్ని తయారు చేసే వారికి కూడా అర్థం చేయించాలి మీరు లక్ష్మి యొక్క విలువ గురించి. ఎలా అయితే ఫారినర్స్ వస్తే వాళ్ళకి భారతదేశం యొక్క మహిమ తెలియచేయాలి కదా. ఎలా అయితే క్రైస్తు పుట్టక ముందు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం ఎంత వెజిటేరియన్ గా ఉండేది,
డబల్ అహింసగా ఉండేది. అలాంటి ఖండం ఇంకేది లేదు. ఉన్మే బహుత్ తాకత్ థీ. అప్పుడు భారతదేశంలో చాలా శక్తి అనేది ఉండేది. భగవతి భగవాన్ల యొక్క రాజ్యం నడిచింది. अब वही राज्य फिर से स्थापना हो रहे है. ये वही समय है. शंकर द्वारा विनाश भी गाया हुआ है. फिर विष्णु का राज्य होगा. ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యాన్ని స్థాపన భగవంతుడు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే సమయం అనేది రాబోతుంది. శంకరుని ద్వారా వినాశనము ఏదైతే గాయనం చేయబడిందో తర్వాత విష్ణువు యొక్క రాజ్యం అనేది వస్తుంది. తండ్రి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. వచ్చి తీసుకోండి. रमेश उषा दोनों को सर्विस का बहुत शौक है. ये वंडरफुल जोड़ा है, बहुत सर्विसेबल है. देखो नए नए आते हैं तो पुरानों से भी तीखे चले जाते हैं. बाबा युक्तियां बहुत बताते हैं परंतु कोई ना कोई विकार का नशा है तो माया उछलने नहीं देती है. అయితే బాబా అంటున్నారు తండ్రి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలంటే వచ్చి తీసుకోండి అని ఇలా కొత్త వాళ్ళకి మీరు అర్థం చేయించమంటున్నారు. రమేష్ భాయ్ ఉషా బెహనం వీళ్ళకి సేవ చేయాలన్న అభిరుచి చాలా ఉండేది. చాలా అద్భుతమైనటువంటి జోడి అన్నమాట. చాలా సర్వీసేబుల్ పిల్లలు కూడా. చూడండి కొత్త కొత్త వాళ్ళు వచ్చినట్లయితే పాత వాళ్ళకన్నా కూడా చాలా చురుగ్గా వెళ్ళిపోతున్నారు. బాబా చాలా యుక్తుల్ని తెలియచేస్తున్నారు. కానీ ఏదో ఒక వికారం యొక్క నష్టం ఉన్నట్లయితే మాయ ఎంత ఉప్పొంగాలో అంత ఉప్పొంగనివ్వట్లేదు బాబా ఆ నష్ట విషయంలో. कोई में काम का थोड़ा हमसे है, क्रोध बहुतों में है, परिपूर्ण कोई बना नहीं है, बन रहे हैं. माया भी अंदर काटती रहती है. जब से रावण राज्य आरंभ हुआ है तब से इन चूहों ने कुतरना शुरू किया. अब तो भारत बिल्कुल ही कंगाल हो गया है. माया ने सबको पत्थर बुद्धि बना दिया है. अच्छे अच्छे बच्चों को भी माया ऐसे कहती है जो उन्हों को पता नहीं पड़ता कि हमारा कदम पीछे कैसे जा रहा है. फिर संजीवनी बूटी सुनकर होश में लाते हैं. क्रोध भी दुखदायी है. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఏదో ఒక వికారం యొక్క నష్ట వల్ల ఏమవుతుందంటే బాబా ఏదైతే జ్ఞానం యొక్క నష్ట ద్వారా ఉప్పొంగాలో అంత ఉప్పొంగనివ్వట్లేదు. కొందరిలో కామ వికారం యొక్క అంశం ఉంది, కొందరిలో క్రోధం చాలా ఎక్కువ ఉంది. అయితే పరిపూర్ణంగా అయితే ఎవరు ఇంకా తయారు కాలేదు, ఇంకా తయారవుతూ ఉన్నారు. మాయ కూడా లోపల కట్ చేస్తూ ఉంది అన్నారు బాబా. ఎప్పుడైతే ఈ రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి ఈ మాయ ఎలుక ఏం చేస్తుందంటే ఎక్కడో దగ్గర తెలియకుండా మత్తు మందు జల్లి పుట్టేస్తూ ఉంది. భారతదేశం పూర్తిగా కంగాలిగా అయిపోయింది. ఈ మాయ మనల్ని అందరినీ ఎంత రాతి బుద్ధిగా తయారు చేసేసిందంటే మంచి మంచి పిల్లలకు కూడా మాయ ఎలా చుట్టుముట్టేసిందంటే వాళ్ళకి తెలియట్లేదు మా యొక్క అడుగు ఎప్పుడు ఈ బాబా ఇంటి నుంచి బాబా దగ్గర నుండి వెనక్కి వెళ్తుందో వాళ్ళకి తెలియట్లేదు. అంటే ముందుకు వేయట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియనివ్వట్లేదు. అంతగా మాయ మత్తు మందుని చల్లుతుంది. ఆ తర్వాత జ్ఞానం అనే సంజీవిని బూటి యొక్క వాసనను పీల్చిన తర్వాత వాళ్ళకి మెలకు వస్తుంది. అప్పటికే టూ లేట్ అయిపోతుంది. ఈ క్రోధం కూడా చాలా దుఃఖాన్ని కలిగించేటటువంటిది అంటున్నారు బాబా. अपने को दुखी करता, दूसरों का भी दुखी करता है. कोई में गुप्त है, कोई में प्रत्यक्ष. कितना भी समझा वो समझते नहीं है. अभी अपने को बहुत होशियार समझते हैं. पीछे बहुत पछताना पड़ेगा. कल्प कल्प का दाग लग जाएगा. श्रीमत पर चले तो फायदा भी बहुत है. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఈ క్రోధం చాలా దుఃఖాన్ని కలిగించేటటువంటిది. ఈ మధ్యన బాబా చెప్పారు కదా క్రోధం లేదు కానీ ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది కూడా చాలా నష్టపరుస్తూ ఉంటుంది. మీకు దుఃఖం కలిగిస్తుంది ఈ క్రోధం అనేది, ఇతరుల్ని దుఃఖపరుస్తుంది. కొందరిలో గుప్తంగా ఉంది, కొందరిలో ప్రత్యక్షంగా ఉంది. కొంతమంది గుప్తంగా ఉండే వాళ్ళు ఏంటి లోపల లోపల ఉడికిపోయి వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అది ఫీల్ అవ్వటం, నలగటం, ప్రతిదానికి మనసును చిన్నబుచ్చుకోవటం, ఇలాంటివన్నీ గుప్తంగా ఉండేవి, లోపల బయటకు కనిపించేవి. కొంతమందిలో గట్టిగా అరిచేసి మాట్లాడేసి ప్రత్యక్షంగా కనిపించి ఎంత అర్థం చేయించండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ఏం చేసుకుంటారంటే
వాళ్ళకి వాళ్ళు మేము చాలా తెలివైన వాళ్ళు అని కూడా అనుకుంటున్నారు. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కల్పం ఈ మచ్చ అనేది పడిపోతుంది. శ్రీమతంపై నడిచినట్లయితే లాభం చాలా ఉంది, లేకపోతే నష్టం చాలా వాటిల్లుతుంది. మత్ మత్ దోనోకి మషహూర్ హై. శ్రీమతానికి ప్రసిద్ధి ఉంది, పరమతానికి ప్రసిద్ధి ఉంది. శ్రీమత్ और ब्रह्मा की मत, అలాగే శ్రీమతము మరియు బ్రహ్మ యొక్క మతం. कहते हैं ब्रह्मा भी उतर आए तो भी यहाँ नहीं मानेगा, कृष्ण का नाम नहीं लेते हैं. अब तो परमपिता परमात्मा खुद मत देते हैं. ब्रह्मा को भी उनसे ही मत मिलती है. बाप बच्चों पर बहुत प्यार होता है, बच्चों को सिर कुल्हे चढ़ाते हैं. बाप की एम रहती है कि बच्चा ऊंच चढ़े तो कुल का नाम निकलेगा, परंतु बच्चा ना बाप की माने ना दादा की माने तो वो या बड़ी माँ की भी नहीं माना, उसका क्या हाल होगा. बात मत पूछो. बाकी सर्विसेबल बच्चे तो बाप दादा के दिल पर చెడితే అయితే బాబా అర్థం చేస్తున్నారు. అంటారు కదా, బ్రహ్మ కూడా దిగి వచ్చినట్లయినా కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఇంకా మరి శ్రీకృష్ణుని యొక్క పేరే తీసుకోవడానికి లేదు. బాబా అంటున్నారు, ఇప్పుడు స్వయం పరంపిత పరమాత్మ వచ్చి స్వయంగా ఆయన సలహా ఇస్తున్నారు. బ్రహ్మకు కూడా వారి నుండే కదా సలహా అనేది లభిస్తుంది. తండ్రి పిల్లల పైన చాలా ప్రేమను చూపిస్తూ ఉన్నారు. పిల్లలు పూర్తిగా బాబా ఏంటంటే తలపైకి ఎక్కించుకున్నారు అంటున్నారు. బాబా నెత్తినెక్కించుకుంటారని అంటారు కదా, అలా అన్నమాట. అంత ప్రేమ ఉంది పిల్లల పైన. అయితే బాబాకు ఇదే లక్ష్యం ఉంటుంది, ఏంటంటే నా పిల్లలు ఉన్నతంగా పైకెక్కాలి, కులం యొక్క పేరుని రోషని చూపించాలి అని. కానీ పిల్లలు తండ్రి మాట వినట్లేదు, దాదా మాట వినట్లేదు, ఇంకా పెద్ద తల్లి మాట ఇంకేం వింటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి. మరి అడగండి అలాంటి వాళ్ళ కోసం అన్నారు బాబా. సర్వీస్ చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో బాప్ దాదా యొక్క హృదయాన్ని అధిరోహించగలుగుతారు. తో ఉనికి బాబా ఖుద్ మహిమ కర్తా. అలాంటి పిల్లల యొక్క మహిమని స్వయంగా బాబాయే మహిమ చేస్తారు. తో उन्हों को समझाना है कि इसी भारत में विष्णु के घराने का राज्यता जो फिर स्थापना हो रहा है. अब बाबा फिर उसी भारत का विष्णुपुरी बना रहे हैं. तुमको बहुत नशा होना चाहिए. वो लोग तो मुफ्त अपना नाम निकालने के लिए माता मार रहे हैं. कच्चा तो गवर्नमेंट से मिल जाता है, सन्यासियों को तो बहुत पैसे मिलते हैं. अभी भी कहते हैं भारत का प्राचीन योग सिखलाने जाते हैं तो जट पैसे देंगे. बाबा को तो किसी के पैसा की दरकार नहीं. ये खुद सारी दुनिया को मदद करने वाला भोला भंडारी है. मदद मिलती है बच्चों के, हिम्मत बच्चे मदद है बाप. जब कोई बाहर से आते हैं तो हीरे हुए हैं, समझते हैं आश्रम है कुछ देवे, परंतु तुमको बोलना है क्या देते हैं, क्यों देते हो. ज्ञान तो कुछ सुना नहीं है, कुछ पता नहीं. हम बीज बोते हैं अच्छा है तो जो बाबा गुप्त रूप में आए हैं, श्री कृष्ण के रूप में आते तो रेती मुवाफिक इकट्ठे हो जाते, एकदम चटके पड़ते, कोई घर में बैठ ना सके. तुम ईश्वरीय संतान हो ये भूलो मत. बाप की तो दिल में रहता है कि बच्चे पूरा वर्षा लेवे. అయితే బాబా అంటున్నారు, మీకు నష ఉండాలి. వాళ్ళైతే ఫ్రీగా తమను తాము పేరు బయటికి తెచ్చుకోవటం కోసం ఎంత బుర్ర బదులు కొట్టుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఎంత ఖర్చు అవుతుందో చూడండి. సన్యాసులకు కూడా చాలా డబ్బులు లభిస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పారనుకోండి, మేము భారత ప్రాచీన రాజయోగాన్ని నేర్పించడం కోసం వెళ్తున్నామంటే యోగాన్ని నేర్పించిన వెంటనే ధనాన్ని ఆ సన్యాసులకి ఇస్తారు. అయితే బాబా అయితే చెప్తున్నారు, నాకు ఎవ్వరి ధనము అవసరం లేదు, నేను స్వయం ఈ ప్రపంచానికి సహయోగాన్ని ఇచ్చేటటువంటి బోలా బండారిని అన్నారు. సహయోగం ఎవరి నుండి లభిస్తుంది? సహయోగం ఎవరికి ఇస్తున్నారు? పిల్లలకు కూడా ఇస్తున్నారు. ఎవరైతే ధైర్యంతో ఒక అడుగు వేస్తారో అలాంటి వాళ్ళకి 1000 అడుగుల సహయోగాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నారు బాబా. ఎవరైనా బయట నుండి వచ్చినట్లయితే హీరే అయ్యారు కదా,
హీరే. అయితే బాబా అంటున్నారు వాళ్ళు ఆశ్రమం నుండి కొంచెం ఇస్తే బాగుండు, కానీ మాట్లాడేది ఇచ్చేది చేసేది అయితే ఏముంది అంటున్నారు బాబా. జ్ఞానము ఏమీ వినలేదు, ఏమీ తెలియదు. మనం ఏదైతే బీజాన్ని వేస్తున్నామో స్వర్గంలో మనకి ఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే జ్ఞానం వింటారో అప్పుడే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు కదా. అయితే బాబా అంటున్నారు ఇలాంటి వాళ్ళు కోట్లలో వస్తారు. మంచిదే, బాబా గుప్త రూపంలో వచ్చి ఉన్నారు కదా. శ్రీకృష్ణ రూపంలో వచ్చినట్లయితే అందరూ ఒకటైపోయినట్లయితే ఒక్కసారిగా చట్కా పడింది అనుకోండి, ఎవరు ఇంట్లో కూర్చోరు, అందరు ఇక్కడికే వచ్చేస్తారు. కానీ మీరందరూ ఎవరు? ఈశ్వరీయ సంతానం. నేను సాధారణ రూపంలో సాధారణ తనువులో వృద్ధ మానవ శరీరంలోనే నేను వస్తానని బాబా చెప్తున్నారు. ఇది మర్చిపోకండి. బాబా హృదయంలో ఎప్పుడు ఉంటుంది, నా పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి నా నుండి అని. ఎవ్వరు నా వారసత్వం నుండి వంచితులు కాకూడదని బాబాకి ఎప్పుడు ఆశ ఉంటుంది. స్వర్గమేతో డేర్ ఆయేంగే పరంతు హిమ్మత్ కర్ ఊంచ్ పద్ పాయే. స్వర్గంలోకి అయితే చాలా మంది వస్తారు, కానీ ఇప్పుడు ఏంటి, ధైర్యం చేసి పురుషార్థం చేసి మనం ఉన్నత పదవిని పొందాలి. అలాంటి వాళ్ళు కోర్టులో కొంతమంది మాత్రమే వెలువడతారు అన్నారు బాబా. अच्छा, मात पिता बाप दादा का मीठी मीठी सिखिलाते बच्चों प्रति याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। रात्रि क्लास 15/6/68 का है। पास्ट जो हो गया है उनको रिवाइज करने से जिनकी कमजोर दिल है तो उन्होंने दिल की कमजोरी भी रिवाइज हो जाती है। इसलिए बच्चों को ड्रामा के पट्टे पर ठहराया गया है। मुख्य फायदा है ही याद से ही आयु बड़ी होनी है। ड्रामा को बच्चे समझ जाए तो कब ख्याल ना हो। ड्रामा में इस समय ज्ञान सीखने और सिखाने का चल रहा है। फिर पाठ बंद हो जाएगा, ना बाप का ना हमारा पाठ रहेगा। అయితే బాబా ఏమంటున్నారంటే ఏదైతే గతించకపోయిందో దాన్ని రివైజ్ చేసేటటువంటిది ఇప్పుడు రివైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా మనసు బలహీనంగా ఉందనుకోండి, మళ్ళీ బలహీనంతో ఉన్న మనసు రివైజ్ అవుతుంది. అందుకే బాబా పిల్లలకి డ్రామా అనే పట్టాలపైన గట్టిగా నిలబడమని చెప్తున్నారు. ఈ డ్రామాలో మంచిగా ఉన్నాం అనుకోండి, గట్టిగా ఉన్నాం అనుకోండి, మళ్ళీ అదే గట్టిది రిపీట్ అవుతుంది. ఇప్పుడు బలహీనంగా ఉన్నాం అనుకోండి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే ఏదైనా మంచిగా చేసుకోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉన్నది. అందుకే ఈ డ్రామా అనే పట్టాలపై నిలబడడం బాబా మనకి నేర్పిస్తుంది. అయితే బాబా అంటున్నారు ముఖ్యమైనది లాభంతో కూడుకున్న విషయం ఏంటంటే స్మృతి ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది. డ్రామాను పిల్లలు అర్థం చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు వేరే ఆలోచనలు అనేవి రావు. అయితే బాబా అంటున్నారు డ్రామా ఈ సమయం జ్ఞానం నేర్చుకోవటం నేర్పించటం, ఇప్పుడు ఈ పాత్ర అనేది నడుస్తుంది. ఆ తర్వాత పాత్ర బంద్ అయిపోతుంది, తండ్రిది మంది అందరి పాత్ర క్లోజ్ అయిపోతుంది. నా ఉన్కా దేనే కా పార్ట్ నా హమారా లేనే కా పార్ట్. ఆయనకి ఇచ్చే పాత్ర క్లోజ్ అయిపోతుంది, మనం తీసుకునే పాత్ర క్లోజ్ అయిపోతుంది. తో ఏక్ హో జాయేంగేనా. అప్పుడు ఇవ్వడం తీసుకోవడం రెండు క్లోజ్ అయిపోయి ఉంటే అప్పుడు ఇంకేందో ఒకటే అయిపోయింది కదా. हमारा पार्ट नई दुनिया में हो जाएगा, बाबा का पार्ट शांति धाम में होगा। पार्ट का रेल भरा हुआ है ना। हमारा प्रारब्ध का पार्ट बाबा का शांति धाम का पार्ट, देने और लेने का पार्ट पूरा हुआ, ड्रामा ही पूरा हुआ। फिर हम राज्य करने आएंगे, वो पार्ट चेंज होगा, ज्ञान स्टॉप हो जाएगा, हम वह बन जाएंगे। पार्ट ही पूरा तो बाकी फर्क नहीं रहेगा। అయితే బాబా ఏమంటున్నారంటే మన యొక్క పాత్ర కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. బాబా యొక్క పాత్ర శాంతిధామంలో ఉంటుంది. పాత్ర యొక్క రీలు
నిండిపోయి ఉంటుంది అన్నారు. ఏంటంటే మనది ప్రారంధం యొక్క పాత్ర, మరి శివబాబాది శాంతిధామం యొక్క పాత్ర. ఇవ్వటం పుచ్చుకోవటం అనేది పాత్ర పూర్తయిపోయింది, అంటే డ్రామా కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత మనం రాజ్యం చేయటానికి వెళ్తాము, అంటే మన పాత్ర పూర్తిగా చేంజ్ అయిపోయింది అన్నారు బాబా. జ్ఞానం స్టాప్ అయిపోతుంది, అక్కడ మనం దేవతలుగా అయిపోతాం. పాత్ర పూర్తి అవటంతో మరి మిగిలింది ఇంకేముంది? ఇంకేమీ లేదు. పిల్లలతో పాటు తండ్రి యొక్క పాత్ర కూడా ఉండదు అన్నారు. ఎప్పుడైతే రెండు క్లోజ్ అయిపోతాయి, రెండు అయిపోతాయి, బట్ పిల్లలు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. ఇంకా మరి ఆయన దగ్గర ఉండింది ఏముంది? అందుకే ఆయన వెళ్ళిపోతారు. ना देने वाला के पास रहता ना लेने वाले में कमी रहती तो दोनों एक दो को समान हो गया। इसमें विचार सागर मंथन करने की बुद्धि चाहिए। काश पुरुषार्थ है याद की यात्रा का। बाप बैठ समझाते हैं, सुनाने में तो मोटी बात हो जाती है, बुद्धि में तो सूक्ष्म है ना। अंदर में जानते हैं शिव बाबा का रूप क्या है, समझाने में मोटा रूप हो जाता है। भक्त मार्ग में बड़ा लिंग बना दिया, आत्मा है तो छोटी ना, यह है कुदरत, कहाँ तक अंत पाएंगे। फिर पिछाड़े में बेअंत कह देते हैं। बाबा ने समझा है सारा पाठ आत्मा में भरा हुआ है, ये कुदरत। అయితే బాబా ఏమంటున్నారంటే, ఇవ్వటానికి ఆయన దగ్గర ఏముండదు, తీసుకునే వాళ్ళలో లోటు ఉన్నట్లయితే ఇద్దరిలో కూడా సమానం అయిపోతుంది కదా. అయితే బాబా అంటున్నారు, ఇది విచార సాగర మంత్రం చేసేటటువంటి బుద్ధి కావాలి. విశేషంగా పురుషార్థం అనేది స్మృతి యాత్ర పైన డిపెండ్ అయింది. అయితే బాబా ఏమంటున్నారంటే, నేను కూర్చొని అర్థం చేస్తున్నాను, వినేటటువంటి విషయంలో పెద్ద పెద్ద విషయాలు అవ్వచ్చు, కానీ బుద్ధిలో ఉండేదైతే సూక్ష్మమే. లోపల మీరు తెలుసుకున్నారు కదా, శివబాబా యొక్క రూపం చాలా సూక్ష్మమైనది. అర్థం చేయించటంలో పెద్ద రూపంలోనూ అర్థం చేయిస్తున్నారు. అందుకే భక్తి మార్గంలో ఏం చూపించారు? పెద్ద లింగాన్ని తయారు చేశారు అంటున్నారు. అంటే అర్థం చేయించడం బాబా ఎంత క్లియర్ గా అర్థం చేస్తూ ఉంటారు కదా, సార రూపంలో అర్థం చేయిస్తారు. కానీ ఆయన రూపం మాత్రం బిందు. కానీ అందుకే భక్తి మార్గంలో ఏం చూపించారంటే పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. ఆత్మ కూడా చిన్నదే, ఇదే ప్రకృతి అంటున్నారు. ఎంతవరకు అంతిమం పొందుతారు, అంతిమంలోనే బేఅంత అయిపోతుంది లాస్ట్ లో అంటున్నారు బాబా. బాబా అర్థం చేస్తున్నారు, మొత్తం పాత్ర ఆత్మలోనే నిండి ఉంది, ఇదే డ్రామా. అంత నహి పాయా జా సక్తా, దీనికి ఎప్పుడు అంతం అనేది ఉండదు. ఎందుకే ఆత్మను ఏమంటారు? అవినాశి. తండ్రి అవినాశి, డ్రామా అవినాశి, ఆత్మ అవినాశి. ఆత్మలో ఉన్న పాత్ర కూడా అవినాశి. సృష్టి చక్రం కూడా అంతిమం అనేది జరగదు. కాకపోతే కలియుగం ఎండింగ్ అవుతుంది, సతయుగం వస్తుంది. సతయుగం ఎండింగ్ అవుతుంది, త్రేతాయుగం వస్తుంది. త్రేతాయుగం ఎండింగ్ అవుతుంది, ద్వాపర యుగం వస్తుంది. ఆ ఎండింగ్ ఇంకొకటి వస్తుందేమో కానీ పూర్తిగా డ్రామా బంద్ అవడం అనేది జరగదు అంటున్నారు. रचयिता और रचना के आदि मध्य अंत को तुम ही जानते हो। बाबा नॉलेजफुल है, फिर भी हम फुल बन जाएंगे, पाने के लिए कुछ रहेगा नहीं। बाप इसमें प्रवेश कर पढ़ाते हैं, वह है बिंदी। आत्मा का व परमात्मा का साक्षात्कार होने से खुशी थोड़ी होती है। मेहनत कर बाप को याद करना है तो विकर्म विनाश होंगे। అయితే బాబా అర్థం చేస్తున్నారు, తండ్రి అర్థం చేస్తున్నారు, మొత్తం పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది, ఇదే డ్రామా ప్రకృతి. ఈ సృష్టి చక్రం యొక్క అంతాన్ని అయితే పొందుతారు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని మీరు తెలుసుకున్నారు. ఈ బాబా జ్ఞాన సాగరుడు అయినప్పటికీ మనం ఫుల్ గా అయిపోతాం, ఇంకా పొందేదేమీ ఉండదు. తండ్రి ఇందులో ప్రవేశించి మనకి చదువును చదివిస్తున్నారు. ఆయన బిందువు. ఆత్మ లేదా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయితే ఖుషి ఏమైనా ఉంటుందా? బిందువు సాక్షాత్కారం అవుతుంది, దానిలో ఏముంది చెప్పండి? శ్రమ చేసి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. శ్రమ చేయకుండా ఏమీ లభించదు. బాప్ कहते हैं मेरे में ज्ञान बंद हो जाएंगे तो तेरे में भी बंद हो जाएगा। నాలో జ్ఞానం బంద్ అయిపోయిందంటే అర్థం ఏంటి? మీలో కూడా జ్ఞానం తీసుకునేటటువంటిది క్లోజ్ అయిపోయింది. नॉलेज ले इंच बन जाते हैं,
జ్ఞానాన్ని తీసుకొని ఉన్నతంగా అవుతున్నారు. సభీ కుచ్ లే లేతే హై ఫిర్ భీ బాప్ తో బాప్ హేనా. అన్ని తీసుకున్నప్పటికీ కూడా తండ్రి తండ్రే కదా. తీసుకోవడం అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, ఆయన మన తండ్రి కాకుండా పోతారా? తండ్రి తండ్రే కదా. తుమ్ ఆత్మ ఆత్మ హి రహేగే, నేను తండ్రిగానే ఉంటాను, మీరు ఆత్మలుగానే ఉంటారు. బాప్ పోకర్ తో నహీ రహేంగే, ये तो ज्ञान है. बाप बाप है, बच्चे बच्चे हैं. అంత మాత్రాన తండ్రి కాకుండా పోరు కదా, పిల్లలు పిల్లలే, తండ్రి తండ్రి. ఇది జ్ఞానము అంటున్నారు బాబా. జ్ఞానం ఇచ్చే పాత్ర కంప్లీట్ అయిపోయి ఉండొచ్చేమో గాని తండ్రి పిల్లల పాత్ర అయితే క్లోజ్ కాదు అంటున్నారు బాబా. ఏ సభీ విచార్ సాగర్ మంథన్ కర్ డీప్ మే జానే కి బాతే. ఇవన్నీ ఏంటంటే విచార సాగర్ మంథనం చేసి సూక్ష్మంలోకి వెళ్ళేటటువంటి విషయాలు. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. అందరం వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఉండేదైతే లేదు. సభీ చలే జానే వాళ్ళే, అందరూ వెళ్ళిపోవాలి. బాకీ ఆత్మ జాకర్ రహేగి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మ ఉంటుంది. సారీ దునియా హీ ఖతం హోనీ హై, ఇస్మే నిడర్ రహనా హోతా హై. ఈ ప్రపంచం మొత్తం సమాప్తం అవుతుంది, దీనిలో మీరు భయం లేని వారిగా స్థిరంగా ఉండాలి. పురుషార్థ్ కర్నా హై నిడర్ హో రహనే కా. అయితే బాబా అంటే చిన్న చిన్న విషయాలకే మనం గాబరా పడిపోతుంటాం, భయపడిపోతూ ఉంటాం కదా. పురుషార్థం చేసి స్థిరంగా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. శరీర ఆది కా కోయి భీ బాణ్ నా హో ఉసి అవస్థమే జానే. శరీరం యొక్క అభిమానం కూడా మనకు ఉండకూడదు, అలాంటి అవస్థలోకి మనం వెళ్ళాలి. బాప్ ఆప్ సమాన్ బనాతే హై, తుమ్ బచ్చే భీ ఆప్ సమాన్ బనాతే రహతే హో. తండ్రి తన సమానంగా మనల్ని తయారు చేస్తున్నారు, మనం మన సమానంగా ఇతరుల్ని తయారు చేస్తూ ఉండాలి. ఏక్ బాప్ కి హీ యాద్ రహే ఐసా పురుషార్థ్ కన్నా. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి, అలాంటి పురుషార్థం చేయాలి. ఇప్పుడు టైం ఉంది, రిహర్సల్ తిక్కి కన్నీ పడే తర్వాత ఏంటంటే రిహర్సల్స్ కూడా ఏమవుతాయి, చాలా తీవ్రంగా అవుతూ ఉంటాయి. ప్రాక్టీస్ నహీ హోగి తో కడి హో జాయేంగే. అంటే బాబా అంటున్నా మీ రిహర్సల్ కూడా ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసేటటువంటి రిహర్సల్ చాలా చురుకుగా చేసుకోవాలి, లేకపోతే ఏమవుతారు, నిలబడిపోతారు. टांगे तिरकने लग पड़ेगी और हार्ट फेल अचानक होता रहेगा. तमो प्रधान शरीर को हार्ट फेल होने में देरी थोड़े ही लगते हैं. కాలు బెనికిందా, హార్ట్ ఫెయిల్ అయిపోయామా అచానక్ గా, ఈ ఏంటది తమో ప్రధానమైన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవడంలో ఎంత టైం పట్టదు. అప్పుడు తర్వాత ఏం మిగిలింది, जितना अशरीर होते जाएंगे बाप को याद करते रहेंगे तो नजदीक आते जाएंगे. ఎంతగా అశరీరిగా అవుతూ ఉంటారో తండ్రికి స్మృతి చేస్తూ ఉంటే అంత దగ్గరగా ఉంటారు. యోగ్ వాళ్ళే హీ నిడర్ రహే. గుర్తుంచుకోండి, యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళే ధైర్యంగా ఉండగలుగుతారు. యోగ్ సే శక్తి మిల్తే హై. అయితే బాబా అంటున్నారు యోగం ద్వారా ఏమొస్తుంది, శక్తి లభిస్తుంది. జ్ఞాన్ సే ధన్ మిల్తా హై. జ్ఞానం ద్వారా ధనం లభిస్తుంది. బచ్చం కో చాహియే శక్తి, కానీ ఇప్పుడు పిల్లలకు కావాల్సింది శక్తి. తో శక్తి పానే లియే బాప్ కు యాద్ కర్తే రహో. శక్తిని పొందటం కోసం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా హే అవినాశి సర్జన్, ఒక పేషెంట్ బన్నా సెకండ్. మరి తండ్రి ఎవరంటే అవినాశి డాక్టర్, ఆయన ఎప్పుడు పేషెంట్ అవరు అన్నారు బాబా. అభి బాప్ కహతే హై తుమ్ అప్ని అవినాశి దవాయి కర్తే రహో. బాబా అంటున్నారు పిల్లలు మీరు మీ అవినాశి మందుని తీసుకుంటూ ఉండండి. హమ్ ఐసీ సంజీవిని బూటీ దేతే హై జో కబ్ కోయి బీమార్ నా పడే. నేను ఎలాంటి సంజీవిని మూలికని ఇస్తున్నానంటే మీరు ఎప్పుడు బీమారిగా రోగిగా అవ్వలేరు. सिर्फ पतित पावन बाप को याद करते रहो तो पावन बन जाएंगे. देवता ये सदा निरोगी पावन है ना. बच्चों को ये तो निश्चय हो गया है, हम कल्प कल्प वर्षा लेते हैं. अनगिनत बार बाप आया है जैसे अभी आया है. बाप जो सिखलाते हैं समझाते हैं यही राजयोग है. మీరు కేవలం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పవిత్రంగా అవుతారు. దేవతలు అంటేనే సదా నిరోగిలు, పవిత్రమైన వారు. పిల్లలు మీకు ఇది నిశ్చయం ఏర్పడింది కదా, మేము కల్ప కల్పం వారసత్వాన్ని బాబా నుండి తీసుకున్నాం. అనేక సార్లు తండ్రి వచ్చారు, అలాగే ఇప్పుడు కూడా వచ్చారు. ఎలా అయితే బాబా నేర్పిస్తూ ఉన్నారో అర్థం చేస్తున్నారో ఇదే రాజయోగము. वो गीता आदि सभी भक्ति मार्ग हैं.
ఆ గీత అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఇది జ్ఞాన మార్గము తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. బాప్ ఆకర్ నీచే సే ఊపర్ ఉఠాతే హై. తండ్రి వచ్చి మనల్ని కిందకి పూర్తిగా దిగజారిపోయిన వాళ్ళని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. జో పక్కా నిశ్చయ బుద్ధి వాలే హై వహి మాలాకా దానా బంతే హై. ఎవరైతే నిశ్చయ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళే మాలలోని మణిగా అవుతారు. బచ్చే సమస్తే హై భక్తి కర్తే కర్తే హం నీచే గిర్తే ఆయే హై. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు కదా, మనం భక్తి చేస్తూ చేస్తూ కిందకి వచ్చేస్తాం. అవి బాప్ ఆకర్ సచ్చి కమాయి కరాతే. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదనను చేయిస్తూ ఉన్నారు. లౌకిక్ బాప్ ఇతని కమాయి నహీ కరాతే జితని పారలౌకిక్ బాప్ కరాతే హై. పారలౌకిక తండ్రి మన చేత ఏదైనా సంపాదన చేయిస్తూ ఉన్నారో ఇది లౌకిక తండ్రి ఆ సంపాదనని చేయించలేరు. లౌకిక తండ్రి ఇచ్చేది వినాశీ సంపాదన, పారలౌకిక తండ్రి ఇచ్చేది అవినాశీ సంపాదన. 21 జన్మల వరకు మీతో పాటే నిలుస్తుంది. అలాంటి సంపాదన నేను చేయిస్తున్నానంటే నాకు ఎంత గౌరవం మీరు ఉంచాలి కదా. అచ్చా బచ్చోं को गुड नाइट और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, सर्विसेबल बनने के लिए विकारों के अंश को भी समाप्त करना है. सर्विस के प्रति उछलते रहना है. ते बाबा अंటున్నారు సర్వీసేబుల్ గా అవ్వటం కోసం వికారాల యొక్క అంశాన్ని సమాప్తం చేయాలి. సర్వీసేబుల్ గా అవ్వటం కోసం వికారాల యొక్క అంశాన్ని సమాప్తం చేయాలి. సేవ కోసం ఉప్పొంగుతూ ఉండాలి. అభిరుచి పరుగులు తీస్తూ ఉండాలి. सेकंड पॉइंट, हम ईश्वरीय संतान हैं, श्रीमत पर भारत को विष्णुपुरी बना रहे हैं, जहां सब पक्के वैष्णव होंगे. इसे नशे में रहना है. మేము ఈశ్వరీయ సంతానము, మేము ఈశ్వరీయ సంతానము, శ్రీమతంపై భారతదేశాన్ని విష్ణుపురిగా తయారు చేస్తూ ఉన్నాము. శ్రీమతంపై భారతదేశాన్ని విష్ణుపురిగా తయారు చేస్తూ ఉన్నాము. అక్కడ అందరూ పక్కా వైష్ణవులే ఉంటారు. అక్కడ అందరూ పక్కా వైష్ణవులే ఉంటారు. ఇదే నష్టాల్లో ఉండాలి. ఇదే నష్టాల్లో ఉండాలి. वरदान, दुख के चक्करों से सदा मुक्त रहने वाले और सबको मुक्त करने वाले స్వదర్శన చక్రధారి భావ్. బాబా అంటున్నారు వరదానం, దుఃఖం యొక్క ఈ వీటన్నిటి నుండి సదా ముక్తులుగా ఉండేటటువంటి, అందరినీ ముక్తులను చేసేటటువంటి, దుఃఖం యొక్క చక్రాల నుండి సదా ముక్తులుగా ఉండేటటువంటి, మరి అందరినీ ముక్తులను చేసేటటువంటి స్వదర్శన చక్రధారిగా కండి. స్వదర్శన చక్రధారిగా కండి. जो बच्चे कर्मेंद्रियों के वश होकर कहते हैं कि आज आंखें ने, मुख ने और दृष्टि ने धोखा दे दिया, तो धोखा खाना अर्थात दुख की अनुभूति होना. ఏ పిల్లలైతే కర్మేంద్రియాలకి వశమై అంటూ ఉంటారో
ఏ పిల్లలైతే కర్మేంద్రియాలకు వశమై అంటూ ఉంటారు, ఈ రోజు నా కళ్ళు, నా నోరు, నా దృష్టి నన్ను మోసగించింది. ఏ పిల్లలైతే కర్మేంద్రియాలకు వశమవుతారో వాళ్ళు అంటూ ఉంటారు, ఈ రోజు నా కళ్ళు, నా ముఖం, నా దృష్టి నాకు మోసగించింది. అయితే మోసపోవటము అనగా దుఃఖం యొక్క అనుభూతి కలగటం. అయితే మోసపోవటము అనగా దుఃఖం యొక్క అనుభూతి కలగటం. दुनिया वाले कहते हैं चाहते नहीं थे लेकिन चक्कर में आ गए. ప్రపంచం వాళ్ళు ఏమంటారు, మేము అనుకోలేదు కానీ అందులోని చిక్కుకుపోయాము అంటారు. మేము అనుకోలేదు కానీ అలా జరగకూడదు అనుకున్నాము కానీ జరిగిపోయిందని, చూడకూడదు అనుకున్నాం కానీ చూసేసాము, మాట్లాడకూడదు అనుకున్నాం కానీ మాట్లాడేశాను, ఆలోచించకూడదు అనుకున్నాను కానీ ఆలోచించేసాను అని బయట వాళ్ళు అనుకుంటారు, ఆ చక్రంలోకి వచ్చేస్తారు. लेकिन जो స్వదర్శన చక్రధారి బచ్చే హై, కానీ స్వదర్శన చక్రధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కానీ స్వదర్శన చక్రధారి పిల్లలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కభీ కిసి ధోకే కే చక్కర్ మే, ఎప్పుడు ఏ మోసానికి కూడా వాళ్ళు మోసపోరు, చక్రం మే నహీ ఆ సక్తే. స్వదర్శన చక్రధారి పిల్లలు ఎప్పుడు ఏ మోసంలో కూడా వాళ్ళు మోసపోరు. वो तो दुख के चक्रों से मुक्त रहने और सबको मुक्ति करने वाले. స్వదర్శన చక్రధారి పిల్లలంటే దుఃఖం యొక్క చక్రాల నుండి ముక్తులుగా ఉంటూ అందరినీ ముక్తి కలిగించేటటువంటి వారు. స్వదర్శన చక్రధారిలో అంటేనే దుఃఖం యొక్క అన్ని చక్రాల నుండి ముక్తులుగా ఉంటూ అందరినీ ముక్తి కలిగించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అంత తొందరగా మోసపోరు. मालिक बन सर्व कर्मेंद्रियों से कर्म कराने वाले हैं. యజమానిగా సర్వ కర్మేంద్రియాలతో కర్మను చేయించేటటువంటి వాళ్ళు. యజమానిగా సర్వ కర్మేంద్రియాలతో కర్మను చేయించేటటువంటి వాళ్ళు స్వదర్శన చక్రధారులు. కాబట్టి వాళ్ళు ఏ విషయంలో గాని, ఏ కర్మేంద్రియం గాని, ఏ మాటలో గాని వాళ్ళు మోసపోరు, మోసపడరు. स्लोगन, अकाल तख्त नशीन बन अपनी श्रेष्ठ शान में रहो तो कभी परेशान नहीं होंगे. अकाल तख्त नशीन अई అకాల సింహాసన అధికారిగా అయి మీ శ్రేష్టమైనటువంటి షాన్ మే రహోతో, అకాల సింహాసన అధికారిగా అయి మీ శ్రేష్టమైనటువంటి స్వమానంలో ఉంటూ ఉన్నట్లయితే ఎప్పుడు పరేషాన్ అవరు, పరేషాన్ అవరు. శాంతి. పాయింట్స్ రిక్టేషన్ అనేది ఉండదు. బుధవారం వరకు కూడాను ఆన్లైన్ మురళి అనేది బుధవారం వరకు కూడా ఆన్లైన్ మురళి అనేది 5:15 స్టార్ట్ అవుతుంది. లక్ష్మీవారం నుండి మళ్ళీ 6:30కి ఉంటుంది.
అక్కయ్య కడప ఒక ప్రోగ్రామ్‌కి అనుకోకుండా వెళ్ళాల్సొచ్చింది. అందుకని చెప్పి 6:45 పావు తక్కువ 7కి ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత పాయింట్స్ రిపిటేషన్ ఉంటుంది. మళ్ళీ లక్షవారం నుండి అక్కయ్య ఎప్పుడైతే మీకు క్లాస్ చెప్తారో అప్పుడు పాయింట్ రిపిటేషన్. ఓం శాంతి. मनवारे ओ मनवा मनवारे ओ मनवा मनवारे मनवारे ओ मनवा ओ मनवा दुख की निशान अब बीत चली सर्जन है साकार सुख का दरिया बह आया है देख तेरे द्वार मनवारे मनवारे ओ मनवा बाबा का बच्चों से रूहानी संबंध तो अविनाशी है प्यार भरता हर मन में आत्मा जिसकी प्यासी है बाबा का बच्चों से रूहानी संबंध तो अविनाशी है प्यार